హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీటీవీ. నేను స్వప్న. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారంటీలలో ఒకటైనటువంటిది మహిళలకు ఫ్రీ బస్. మరి ఈ ఫ్రీ బస్ అనేది నిజంగా లాభమా నష్టమా? వాస్తవానికి ఫ్రీ అనేది ఒక ఎడ్యుకేషను, వైద్యము, న్యాయము, ఈ 3 తప్ప ఏవి కూడా ఉచితంగా ఇవ్వద్దు అంటారు. మరి ఇక్కడ చూస్తే మహిళలకి ఫ్రీ బస్ అనేది నిజంగా వాస్తవానికి మంచిదేనా? అటు చూస్తేనేమో ఆటో వాళ్ళకి అన్యాయం జరిగింది, అసలు మాకు మా జీవనోపాధి కూడా మా ఇంట్లో వెళ్ళట్లేదు, జీవనోపాధి కూడా చాలా కష్టంగా ఉంది అని చెప్తున్నారు ఆటో వాళ్ళు కూడా. మరి వాస్తవానికి ఆటో వాళ్ళకి నిజంగానే అన్యాయం జరుగుతుందా? మహిళలకి ఇటు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందా? తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునేటువంటి సమ్మక్క సారక్క జాతర ఏదైతే ఉందో ఆ జాతరకి ఫ్రీ బస్సులు అనేది తీసేస్తున్నామంటున్నారు. మరి ఇవన్నిటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. ఫ్రీ బస్ అని చెప్పేసి మహిళలకు పెట్టారు. సో ఇప్పుడు జనవరి 9th వస్తే కరెక్ట్గా 1 month అవుతుంది. వాస్తవానికి ఈ ఫ్రీ బస్ వల్ల ఆటో వాళ్ళకి నిజంగా అన్యాయం జరుగుతుందా? చాలా అసలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము. మేము ఇంటికి పోతే తినలేక ఒక పూట తిని 2 పూటలు పిల్లలకు పెట్టే పరిస్థితి మాది. ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది మా పరిస్థితి. ఆటో ఎక్కడం కష్టమవుతుంది. ఎక్కడన్నా ఊళ్ళలో పోతే కూడా ఆ ఊరు నుంచి రావాలంటే కూడా ఒక్కరు కూడా ఆటో ఎక్కలేదు. ఆ మగవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు మగవాళ్ళు కూడా ఎక్కట్లేదు. ఇప్పుడు ఆడవాళ్ళు అందరూ స్టేజ్లలో నిలబడతాను, కానీ మాకు ఆటో ఎక్కడమే జరుగుతలేదు. మేము ఆత్మకూరు పోయినా సర్వీస్లో ఇక్కడ ఒక 4 నిన్న బస్సులు దొరకకపోతే వాళ్ళు సాయంత్రం సర్వీస్లో ఆత్మకూరు పోయినా వచ్చే ముందు చూస్తే ₹1 కూడా మాకు పర్లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది పడతాను. మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం, మాకు చాలా ఇబ్బంది ఉన్నది. మేము చాలా అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఎందుకు గెలిపించినామా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పేసి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఇంట్లో పోతే మా భార్య పిల్లలతో గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు మా పాపను చదివించాలంటే ఫీజు కట్టాలి. ఆ ఫీజు కట్టలేక ఇప్పుడు నిన్న గొడవైంది మా ఇంట్లో. ఎవరు డబ్బులు కూడా మాకు అప్పులు కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆటోలు సరిగా నడుస్తలేవు, మీరు కట్టరు అని చెప్పి మాకు అప్పులు కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం మేడం. ఇప్పుడు మేము దానికి ప్రభుత్వం ఏం స్పందిస్తుందో, మాకేం న్యాయం చేస్తుందో చేయమనండి. అన్న ఒక్క నిమిషం, ఓట్లు వేసేటప్పుడు ఏదైతే ఆటోలో ఎక్కువగా ఫ్లెక్సీలు కట్టుకోవడం కానీ తిరగడం కానీ అన్నీ జరిగింది. గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా అంటే వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చేసి మేము ఫ్రీ బస్ సౌకర్యం అని చెప్పేసి ఆల్రెడీ 6 గ్యారంటీలలో మీకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేసిండ్రు. మరి అలా చేసిన తర్వాత మాకు ఇలా అన్యాయం జరుగుతుంది అనేది మీకు ఇప్పుడు ఒక సంఘం ఉంటుంది కదా ఆటో వాళ్ళకంతా కూడా, అదంతా మీరు మాట్లాడుకోలేదా? మేము అనుకున్నాం, అప్పటికి మేము అనుకున్నాం. మేము అంటే మా తరపు నుంచి కాదు, ఇప్పుడు జనాలు ఎక్కువ ఓట్లేసి ప్రజలు ఓట్లేసి గెలిపించింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మాకు అన్యాయం జరుగుతుందని మాకు తెలుసు, ఫ్రీ బస్సులు పెడితే అన్యాయం జరుగుతుందని మాకు తెలిసినా కూడా మేము అంటే కొద్దిమంది వేయొచ్చు ఆటో డ్రైవర్లు, కానీ చాలామంది మాత్రం వాళ్ళకు ఓట్లు వేయడం జరగలేదు. మాకు చాలా అన్యాయం జరిగింది. అది ఫ్రీ బస్సు పెడతారు అని అంటే మేము ఏదో పల్లెవేలుగానే ఏదో దానికి ఒక అది పెడతారు కావచ్చు, ఏది ఒక లిమిట్ పెడతారు కావచ్చు అని మేము అనుకున్నాం. కానీ ఈ సూపర్ లగ్జరీ కానీ ఈ ఎక్స్ప్రెస్లు కానీ పెట్టడం వలన జనాలందరూ వాటి కోసమే ఎగబడి ఆటోలు వదిలిపెట్టేసి ఆ బస్సులనే సిటీలో కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సు దిగి వాళ్ళు వేస్తమ్మల కూడా లేకుంటే భద్రకాళి టెంపుల్ లేకుంటే ఎంజిఎం పోవాలనుకుంటే వాళ్ళు మళ్ళీ దిగి పల్లెవేలుగా ఎక్కి వెళ్ళిపోతున్నారు. మేము ఈయనే ఖాళీగా కూర్చుంటున్నాం. పొద్దున్న నుంచి 200, 300 కూడా చేయలేము మేము ఇప్పటివరకు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము. ఓకే అన్న, ఇప్పుడు ఏమంటున్నారంటే ఆటోలు ఎప్పుడైనా కూడా అవసరం ఉంది అంటే మనకి బస్ ఛార్జీల కంటే కూడా డబుల్, త్రిబుల్ నైట్ టైంలో కనుక ఎవరైనా హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో జాయిన్ చేయించాలి అంటే ఇష్టానుసారంగా పెంచేస్తూ ఉంటారు. వీళ్ళకి మంచి జరిగింది అని కొందరు విమర్శిస్తున్నారు. వారికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? అత్యవసర సమయానికి ఉపయోగపడడం చూసుకోవాలి మేడం ఎవరు కానీ. ఎందుకంటే ఇప్పుడు 500 పెట్టినా అంబులెన్స్ రాలేని పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ దగ్గరికి వచ్చి కనీసం ఒక ₹50 ఎక్కువ అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న జనాలు. అట్లాంటి క్రమంలో మేము డబ్బులు ఎక్కువ తీసుకోవడం అంటూ ఉండదు. వాళ్ళకి సర్వే కోసమే చూస్తాం తప్ప మేము డబ్బులు ఎక్కువ తీసుకోము. ఎందుకంటే జనాల కోసమే మేము ఆటో పెట్టుకున్నాం, వాళ్ళు ఎక్కడమే మాకు మంచిది కాబట్టి మేము వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకోవడం చేయడం ఉండదు. అది రీజనబుల్ రేటే. అనంకొండలో ఇప్పటి వరకు దాదాపుగా 99% ఎప్పుడు రీజనబుల్ రేటే తీసుకున్నారు తప్ప ఎక్కువ తీసుకోవడం అంటూ జరగలేదు. అట్లాంటిది జరగదు కూడా. టోటల్గా ఈ ఆటో మీదనే డిపెండ్ అయ్యి ఈ ఆటో మీదనే సంపాదించుకొని పిల్లలను కానీ ఇంట్లో కానీ మా జీవనోపాధి మొత్తం ఆటో మీదనే. ఈ ఫ్రీ బస్సుల వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. ఈ బండి ఫైనాన్స్ కానీ
ఈ పిల్లల స్కూల్ ఫీజులు కానీ వీటిని బండి మెయింటెనెన్స్, మా ఇంట్లో మెయింటెనెన్స్, ఇవన్నిటికి కూడా చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది. ఈ ఉచిత బస్సు అనేది అది పెట్టి మమ్మల్ని లాస్ చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేసి ఇక రేపు ఏంటంటే ఇంకో 4 రోజులు పోతే ఇక ఓ షిప్ప పట్టుకొని షాప్ల పొంటి తిరిగి చేసుకునే అన్న పరిస్థితి ఏర్పడుతుంది. మీరు అదే ఇప్పుడు అన్నారు, కాకపోతే ఆటోలు అనేది ఇప్పుడు బస్సులు ఫ్రీగా అంటే మీ మహిళలు ఏదైతే మీ భార్య అంటే మీ భార్య కానీ లేకపోతే మీ అక్కనో మీ చెల్లినో ఎవరో కానీ వాళ్ళకు కూడా ఫ్రీగానే ఉంది కదా. ఫ్రీగా అంటే మేడం, మా భార్యలు మా విలేజ్ నుండి వచ్చే వాళ్ళు రెగ్యులర్గా ఎవరు పోరు. ఓన్లీ ఈ సిటీలో ఉన్న వాళ్ళు ఉద్యోగస్తులు, జాబర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు అటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ విలేజ్లో ఉన్న వాళ్ళకు రోజు కూలి చేసుకునే వారికి ఏం ఉపయోగపడుతుంది? వాళ్ళు ఎప్పుడన్నా ఏదైనా హాస్పిటల్కో లేకుంటే ఏదైనా ఫంక్షన్కో ఎప్పుడో నెలలో 1 సారి 2 సార్లు మరీ అంటే 3 సార్లు పోతుంది. అంతకంటే వాళ్ళు ఎవరు బయటికి రారు. ఏమున్నా కానీ బాయిల కాడ పని చేసుకొని వాళ్ళ పని లేదో వాళ్ళు చూసుకొని అక్కడ ఉండేటోళ్ళే తప్ప ఈ సిటీకి వచ్చి వాళ్ళు సినిమాలో చూసేటోళ్ళ లేకపోతే ఇంకేటన్నా వాళ్ళకి అటువంటి ఏమి ఉండవు. ఈ సిటీలో ఉన్న వాళ్ళు బిల్డింగ్లో పట్టుకొని జాబర్సు, బిల్డర్సు, ఇంకా బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ అటువంటి వాళ్ళు ఇప్పుడు బస్సులలో ఉంటారు. కానీ మామూలు జనాలు విలేజ్ల నుండి వచ్చేటోళ్ళు ఎవరు దాదాపుగా ఒక 10% ఉంటారు. 90% ఈ జాబర్సు వీళ్ళంతా వాళ్ళే ఈ బస్సులలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి 1000 లక్షల జీతాలు ఇచ్చి వాళ్ళకే ఫ్రీ ఇస్తుంది. ఇప్పుడు మామూలు వాళ్ళకి ఎప్పుడు ఉపయోగపడుతుందంట? ఇది ఎప్పుడో నెలలో 1 సారి 2 సార్లు వాళ్ళు బయటకు వస్తారు. అది ఎమర్జెన్సీ అంటేనే, అంతే తప్ప మామూలు అన్న ఒకటి ఎమర్జెన్సీ అంటేనే అని చెప్పారు. చాలా మంది ఆటో వాళ్ళు కూడా అమౌంట్స్ ఎక్కువగా డిమాండ్ చేయడం వల్లే మాకు ఇబ్బంది తోటి మేము ఇప్పుడు బస్సులకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఎన్ని కిలోమీటర్స్కి ఇంత అమౌంట్ అని చెప్పేసి బస్సుకు ఒక రేట్ ఉంటుంది, ఆటోకి ఒక రేట్ ఉంటుంది అన్న. ఒక 10 రూపాయలు అదనంగానే ఏమో తీసుకుంటుంటారు. అంతకు మించి కూడా తీసుకుంటున్నారు. అంతకు మించి మా దగ్గర లేదండి. మా దగ్గర కాదు, దాదాపుగా ఇక్కడ సిటీలో ఇప్పుడు మేము లోకల్లో కూడా తిరుగుతాం అప్పుడప్పుడు, అక్కడ కూడా లేదు. ఇప్పుడు మినిమం ఛార్జ్ ఇంతకుముందు మేము 20 రూపాయలు అనేది, 20 రూపాయలు అన్న కాడ వాళ్ళు 10 నుంచి 15 రూపాయలే ఇచ్చేది. ఇప్పుడు బస్సుకు కూడా ఉన్నది అదే రేట్ సేమ్. ఇంతకుముందు టికెట్ తీసుకున్నాం బస్సుకు కూడా అదే రేటు తీసుకున్నాం మేము. మరి అంటే మేము అడిగేది 20 రూపాయలు మేడం, 20 రూపాయలు సార్ అని మేము అడిగేది. కానీ 20 ఎక్కడది బాబు, 10 కదా 15 కదా అనేది. సరేలే ఎంతో కొంత వస్తానే ఖాళీగా పోతే ఏం వస్తలే అన్నట్టుగానే మేము అట్లా చూసినట్టు తీసుకుపోయినాం. కానీ ఎక్కడ డిమాండ్ చేసింది లేదు, డిమాండ్గా అది చేసేది లేదు. ఇప్పుడు మేము రెగ్యులర్గా ఇక్కడ నుండి మాకు విలేజ్కి పోతాం. బస్కు 30 రూపాయలు ఉన్నాయి, మేము 35-40 రూపాయలు తీసుకుంటాం. 5 రూపాయలు ఎక్కువ, 10 రూపాయలు ఎక్కువ, అంతకు మిక్కిలి మేము ఎక్కువ తీసుకోము, ఎక్కువ డిమాండ్ చేయము. అంతేగాని మేము ఎక్కువ డిమాండ్ చేసినాక బస్సు ఉంటే బస్సుకు పోతారు కదా, మా దగ్గరికి ఎందుకు వస్తారు అన్న? మరి మీకు ఏదైతే ఓట్లు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అన్నప్పుడు మీరు ఆల్రెడీ ఫ్లెక్సీలు పెట్టుకొని చాలా మంది ఆటో అన్నాలు తిరిగిందే, మరి అప్పుడు మీకు తెలియదా ఇప్పుడు ఆ స్త్రీలకి ఉచితంగా బస్సు ఉంది, దానివల్ల మాకు నష్టం జరుగుతుంది అని? ఇప్పుడు గెలుపుకు మీరు కూడా ఒక వంతు సగం కారణమే. అయితే మేడం దాన్ని కూడా చెప్తా. అయితే ఒకటి ఏంటంటే మార్పు కావాలని కోరుకున్నారు. కానీ ఈ ఉచిత బస్సు వస్తే మాకు ఇదవుతుంది, లేకుంటే అది వస్తే ఇదవుతుంది, మాకు ఎప్పుడు అది లేదు. ఏంటంటే మార్పు రావాలి, ప్రభుత్వం చేంజ్ కావాలి అన్న ఉద్దేశం మీదనే అట్లా పోయింది. కానీ అది ఇప్పుడు అర్థమవుతుంది. అరే అప్పుడు మనం ఇట్లా ఆలోచిస్తే మనకి పరిస్థితి వచ్చేది కాదు కదా. అట్లా ఆలోచించకుండా మార్పు రావాలి. ఇప్పుడు వాళ్ళు అట్లా చేసిండ్రు, ఇట్లా చేసిండ్రు, అది ఇస్తాను ఇది ఇస్తా అని చెప్పి ఏది చేయలేగా అనే ఉద్దేశం మీద అట్లా పోయింది తప్ప. కానీ అంటే ఇంత లాంగ్ మీరు ఆలోచించలేదు మీకు అంటే నష్టం వస్తుంది అది ఇది అని చెప్పేసి అనేది ఆలోచించలేదు. ఇప్పుడు ఈ ఆటోలలో అంటే ఒక పరిమితిని మించి కూడా చాలా మందిని ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది మేడం ఒకటి ఎప్పుడో ఒకసారి, అది ఎప్పుడు అంటే డైరెక్ట్ కిరాయి ఏదైనా ఫంక్షన్కో లేకుంటే ఏదైనా హాస్పిటల్కో వాళ్ళు అంతా ఒక 6-7 ఉన్నారనుకో, ఒక అటువంటి మూమెంట్లోనే తీసుకుపోవడం అవుతుంది. ఎందుకంటే ఒకరిద్దరికి మళ్ళీ సపరేట్ ఆటో రాదు కదా, అట్లా ఆ మూమెంట్లోనే తీసుకుపోతాం. కానీ రెగ్యులర్గా ఎప్పటికీ మాత్రం తీసుకుపోతాం. అంటే వచ్చిన ఆదాయంలో కూడా చాలామంది ఈ గుట్కాలకైతేంది, మందుకైతేంటి సగం కూడా ఫ్యామిలీకి కాకుండా వాటికే తగలేస్తూ ఉంటారు అని చెప్పేసి అంటే విమర్శించే వాళ్ళు చాలామంది కూడా పెడుతున్నారు. అంటే వీళ్ళకి మంచి జరిగింది అంటే ఆటోలు సగం తింటారు, సగం తాగుతారు, సగం అంటే ఇంట్లో భార్యలకు ఇచ్చే అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది, మంచి జరిగిందని కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అయితే మేడం అది మా ఆటో వాళ్ళనే కాదు, ప్రతి దాంట్లో ఉన్నది.
రూపాయల జీతం వచ్చినోడు కూడా అదే పోయి బార్ షాప్లో ₹1,00,000 జీతం వచ్చినోడు ఎట్లాగైనా బ్రతకడం నేనేం చెప్తాను మేడం, ఇప్పుడు అందులో కూడా తాగుకుంటా ఇంటికి పోయి మెయింటైన్ చేసుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మా దాంట్లో కూడా అంతే, అందరూ గుట్కాలు తిని అందరూ తాగి అందరూ లేరు, కొందరు ఉన్నారు. ఇది కూడా అంతే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము మాకు తెలిసిన వరకు మా ఇప్పుడు మా ఇంతమంది ఉన్నాం, అది పలానోడు గుట్కా తింటానంటే బాబు నువ్వు అది బంద్ చేసుకోరా, అది పద్ధతి కాదు అని చెప్తారు. కొందరు మారుతారు, కొందరు మారు. దానికి మనం చెప్పదిరిగా చెప్తాం, చేసేదిరిగా చెప్తాం. కానీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారండి? మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? మా పిల్లలు కాజుపేటలో విజేత స్కూల్ అని ప్రైవేట్ స్కూలు. ప్రైవేట్ స్కూల్ ఎందుకు వేసిండ్రన్న మరి? ఎందుకు వేసిండ్రు అంటే గవర్నమెంట్ స్కూల్లో పట్టించుకునేటోళ్ళు లేక, చెప్పేటోళ్ళు లేక. ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్లో మన కరోనా ముందు 1 ఇయర్, కరోనా అప్పుడు 1 ఇయర్ 2 ఇయర్స్ వేసిన. అంతకుముందు చదివింది పోయింది, ఇప్పుడు ఇంట్లో చదివింది కూడా మొత్తం అయింది. ఇకనన్నా కొంచెం అన్నా తెలివికి వచ్చి చదువుకుంటారు అనే ఉద్దేశం మీదనే మన ప్రైవేట్ స్కూల్లో వేసినాం. అంతకుముందు గవర్నమెంట్ స్కూలే. అంటే అవన్నీ చూసినప్పుడు 6 గ్యారెంటీలు చూసినప్పుడు ఇవన్నీ ఫ్రీ వల్ల సో ప్రజలకు కొరిగేది ఏం లేదు, ఆ భారం అంతా మన మీదే పడుతుందని చెప్పేసి అసలు ఎవరు ఆలోచించలేదు. ఇంకా అది అట్లా ఎప్పుడు ఆలోచించలేదు. అట్లా ఆలోచించంటే ఇంత మాకైతే మాకు ఇది రాకపో, ఎందుకంటే మేము కూడా ఇంకో 4గురికి చెప్పి ఇట్లయితే అని చెప్పి మేము కూడా చెప్పుకునేవాళ్ళం. కానీ బస్సులు మొత్తం గల్లీలలోకి అయితే రావు కదా అన్న, అట్లా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు కదా మరి? గల్లీలలోకి అక్కడ ఇక్కడికి లోపల దాకా అయితే రావు కదా, మెయిన్ రోడ్డు బస్ స్టాండ్ వరకే. అది అయిపోయిన తర్వాత బస్ స్టాండ్ తర్వాత ఆ తర్వాత కంపల్సరీ ఎక్కాల్సింది మహిళలు ఆటోలే కదా అన్న. అదంటే మేడం ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇది బస్ స్టాప్. సపోజ్ ఇటు గల్లి ఉంది, ఆ గల్లి నుండి వచ్చి ఇక్కడికి వచ్చి ఎక్కుతారు. కానీ ఇప్పుడు ఆటో నెంబర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, వాళ్ళు ఆటోకి ఫోన్ చేసి రమ్మంటారు. ఇట్లా కాదు. ఇప్పుడు బస్ స్టాండ్లో దిగుతారు, ఏదైనా లగేజ్ ఉంటేనే డైరెక్ట్ మాట్లాడుకొని పోతారు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఉన్నది, వాళ్ళు ఫ్రీ బస్ ఎక్కినా కానీ రోడ్డు మీద దింపుతారు, లోపలికి పోగా. అటువంటి మూమెంట్లోనే ఇప్పుడు ఆటో ఎక్కుతాను తప్ప లగేజ్ ఉండో లేకుంటే పేషెంట్ ఉండో అట్లా ఉండే ఆటో ఎక్కుతారు. కానీ లేకుంటే వాళ్ళు సింగిల్గా ఉండంటే వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి ఆటో ఎక్కుతారు, లేకుంటే బస్సు ఉంటే బస్సు ఎక్కుతారు. అంటే గతంలో చూస్తే మనకి రిక్షాలు ఉండేవి, మరి రిక్షా వెళ్ళిపోయి అంటే కాలానికి అనుగుణంగా మార్పు కోరుకుంటూ ఉంటారు ప్రజలు ఏదైనా కూడా. ఆ తర్వాత మనకి ఇప్పుడు ఆటోలు వచ్చిన తర్వాత ర్యాపిడ్ అని లేకపోతే అదని ఇదని ప్రతి ఒక్కటి కూడా యూబర్ అని చెప్పేసి ఏదో ఒకటి వస్తూనే ఉంది. సో దాని ప్రకారంగా ప్రజలు మారుతూ వస్తున్నారు. సో మరి అట్లా అనుకుంటే అప్పుడు ఆ రిక్షా వాళ్ళు వీళ్ళు ధర్నాలు అవి ఇవన్నీ చేయాలి కదన్న, దానికి ఏమంటారు? అప్పుడు ఇంత అవగాహన ఎక్కడున్నాం మేడం? ఇప్పుడు అంతా ఇంత అవగాహన ఎక్కడున్నా లేదు కదా. అంతా ఏమున్నా కానీ కష్టపడి చేసుకునేటోళ్ళు వాళ్ళే. సో మొత్తానికి ఆటో వాళ్ళకి నష్టమే అంటారు. నష్టం ఇంత రోడ్డు మీద పడ్డాం మేడం. మా పిల్లలు బీటెక్ చదివి జాబులు రాలని మేము గవర్నమెంట్ను మార్చినాం, మాకే దెబ్బ పడ్డది మేడం. ఇప్పుడు మీకు ఒక యూనియన్ ఉంటుంది కదా? యూనియన్ ఉన్నది మేడం, యూనియన్ ఉన్నది కానీ ఇవన్నీ మేము ఆలోచించలేము మేడం. మన ప్రభుత్వం కొంచెం మార్చాలి. గవర్నమెంట్ జాబులు లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది. 10 సంవత్సరాల నుండి పిల్లలు బ్లాక్ అయిపోయి లేకోళ్ళు అక్కడ పిల్లలు దేనికి మిత్రులకు మొత్తం తయారైంది మేడం. అందుకే మేము గవర్నమెంట్ మార్చినాం మేడం. మాకు ఈ సంఘటన ఆటో డ్రైవర్లకు ఇట్లా అవుతుందని మీరు మొన్న ర్యాలీ అది ఇదని కూడా చేశారు కదన్న, దాని ద్వారా ఏమైంది అంటే ప్రభుత్వం ఏమన్నారు మేడం? ఏం లేదు, జాబులు ఇస్తామన్నారు, ఇది అన్నారు, అది అన్నారు. పిల్లలు మొత్తం బ్లాక్ అయింది 10 సంవత్సరాలు మేడం టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఆ జాబులు ఇప్పుడు ఉంటే మాకు ఇదంతా కష్టం రాబో మేడం. ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటాను మేడం. మా కొడుకులు బీటెక్ చదివింది మేడం, త్రిబుల్ ఇంతవరకు జాబ్ రాలే మేడం. 2 సార్లు ఎగ్జామ్ రాస్తే 2 సార్లు ఫెయిల్. ఏం చేయాలి మేడం? మేము ప్రాబ్లం బాగున్నది మేడం మాకు. ఇప్పుడు ఈ ఆటోలు అంటే బస్సులు అంటే మేము అంతా ఆలోచించాలి, గవర్నమెంట్ మార్చినాం మేడం. అంతేగాని ఇంత ఇలా అవుతుంది ఇప్పుడు నష్టపోతాం అనుకోలేం మేడం. 30 సంవత్సరాలు మేడం, 94 నడుపుతాను మేడం ఆటో. పిల్లలు మీరు అన్నారు, పిల్లలు మీరు తాగుతారు చేస్తారు, మేము అస్సలు పనే లేదు మేడం. ఎవరో డిపార్ట్మెంట్లో ఒక్కరు ఉంటారు మేడం తప్పు చేసేవాళ్ళు. ఒక ఆటో డ్రైవర్ తప్పు చేస్తే డిపార్ట్మెంట్ మొత్తం తప్పు చేసినట్టే, ఒక డిపార్ట్మెంట్ చేస్తే అందరం చేసినట్టే మేడం. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీస్ని ఇచ్చి మన ఆటో వాళ్ళ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది, ఇల్లు కూడా గడవలేనటువంటి పరిస్థితిలో ఉంది అని చెప్పేసి అని వాళ్ళు ఆవేదన వెల్లబుచ్చుతున్నారు. ఆటో కిస్తీలు కట్టుకోలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోలేక, ఇల్లు గడవక అటు నానా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అని ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా కూడా అంటే వాళ్ళ కళ్ళల్లో నుంచి అంటే ఇప్పుడు దుఃఖం అనేది వస్తుంది. మనం ఇందాక ఒక వీడియో చూసినట్లయితే ఒక ఆటో డ్రైవర్ కూడా మాట్లాడిండు, ఏడ్చుకుంటూనే తన ఆవేదన వెల్లబుచ్చుతున్నాడు. సో ఈ 6 గ్యారెంటీస్లో ఏదైతే మనకి బస్సు ఏదైతే ఉందో అది ఫ్రీ అనేది
ఎక్కువగా మనకి లక్షల్లో సంపాదించే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకే లబ్ధి జరుగుతుంది తప్ప సో నార్మల్గా మనకి ఎవరికి ఇవ్వాలి, విద్యార్థులకు కానీ, వికలాంగులకు కానీ, వయోవృద్ధులకు కానీ, ఈ ముగ్గురికి ఇచ్చినా పర్వాలేదు. కానీ సో వాస్తవానికి లక్షల్లో సంపాదించేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. సో మేము మాత్రం రోడ్డున పడ్డాము. ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా కూడా ఆటో డ్రైవర్స్ని వాళ్ళ ఆవేదన వెలిబుస్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో స్వప్న, జీటీవీ వరంగల్.